నమస్తే అండి, నా పేరు విశ్వచేతనాథ్ రెడ్డి. సో మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. సో ఈ సార్ వాళ్ళు దగ్గర 3 లక్షలు నష్టపోయారండి. సో 3 లక్షలు నష్టపోయేదానికి కారణం ఏంటంటే ఈ బోరు, అక్కడ వేసిన బోరు, అక్కడ బోరు చూపించు, ఇదే ఫ్లాట్లో జూమ్ చేయి, ఇదే ఫ్లాట్లో 2 బోర్లు వేశారు, 2 బోర్లు నష్టపోయారు. ఒక బోరు 1100 అడుగులు వేశారు, ఒక బోరు 600 అడుగులు వేశారు. సో కొంచెం రైట్ సైడ్ చూపిస్తే చెరువు ఉంది అక్కడ. సో వీళ్ళు చెరువు పక్కన ఉందని చెప్పేసి వాటర్ పడతాయని 2 బోర్లు వేశారు. 2 బోర్లు అనేది బాగా డ్రై అయినాయి. బేసిక్గా ఇక్కడ 60 అడుగుల్లోనే వాటర్ పడతాయి. మీరు ఎందుకు సార్ 60 అడుగుల్లోనే వాటర్ పడతాయి, మీరు ఎందుకు 1100 అడుగులు ఒకటి 500 అడుగులు ఒకటి వేశారు? 60 అడుగులు వాటర్ కొన్ని పడ్డాయి, తర్వాత వాటర్ పడతాయేమో ఇంకొక ఆశ, వాటర్ పడతాయని ఆశతో మీరు వేశారు. ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి మనకు అవసరం కాబట్టి మీరు బోర్ వేశారు. అలా ఉండదండి. సో జోన్ అనేది ఇక్కడ టాప్ అంటే 120 అండి, అంత మించి ఇక్కడ మనం వేసుకున్నా కూడా వాటర్ అనేది పడదు. మీకు ఇంక్రీజ్ కూడా అయ్యిండదు సార్, పైన పడిన వాటరే ఉంటాయి కానీ మీరు 1000 అడుగులు వేసినా కూడా మీకు ఒక చుక్క వాటర్ కూడా దాంట్లో వచ్చిండదు, మీరు గమనించింటే. సో అలా రాదండి. నేను చెప్పడం ఏంటంటే మీ ప్రాపర్టీ కమర్షియల్ కావచ్చు, ఎంత పెద్దయిన ప్రాపర్టీ కావచ్చు, మన దగ్గర ఎంత డబ్బులన్నా ఉండొచ్చు. డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చిన డెప్త్ అనేది వేయడం కరెక్ట్ కాదు. సో మీరు కంపల్సరీ ఒక అనుభవం ఉన్న జియాలజిస్ట్తో మీరు సర్వే చేయించుకొని ఇళ్ళకు మినిమం, మీరు పొలాలకు అనుకోండి మీ ఇష్టం, మీరు వాస్తుకు మీరు పొలాలలో టెంకాయలు పిలిపించుకుంటారా, ట్రెడిషనల్ మెథడ్ చూస్తారా, వేరే ఎవరినైనా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చేలోపు ఏమవుతుందంటే ఒక అనుభవం ఉన్న సైంటిఫిక్ మెథడ్ ద్వారా వెళ్ళి అనుభవం ఉన్న జియాలజిస్ట్ మీరు సర్వే చేయించుకుంటే ఈరోజు మనం ఒక 3 లక్షలు అనేది సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. 3 లక్షలు అనేది పక్కన పెడితే ఒక ఫ్లాట్లో 2 బోర్లు వేశారు. సో 3వ బోర్ వేయాలంటే ఏరియా అనేది చాలా డ్రై అయిపోతుందండి. సో 3వ బోర్ వేసేదానికి అంత అవకాశం ఉండదు. సో చాలా క్రిటికల్ ఏరియా ఉంటుంది. సో అనవసరమైన డెప్త్ వేయొద్దండి, అనవసరంగా బోర్లు వేయొద్దండి. సో బోర్లు వేసి అనవసరంగా నష్టపోకండి. సో మీరు జియాలజిస్ట్ని కంపల్సరీ సంప్రదించండి. నన్నే సంప్రదించండి అని చెప్పడం లేదు కదా. ఎవరినోని మీకు దగ్గరలో ఉన్న వాళ్ళనో లేదా అనుభవం ఉన్న వ్యక్తులను మీరు పిలుచుకొచ్చుకొని నేను ఇలా లేదా ఎగ్జాంపుల్ మీరు ఈరోజు బోర్ వేయాలనుకుంటున్నారు, మీ ఎదురింట్లో వాళ్ళనో పక్కింటి వాళ్ళని అడగండి, నువ్వు ఎన్ని అడుగులు వేసావు, మీరు ఎన్ని అడుగులు వేసారని వాళ్ళు అడగండి. సో వాళ్ళు సర్టెన్ డెప్త్ చెప్తారు. ఆ డెప్త్ చెప్పిన తర్వాత నేను ఇలా వేయించుకోవాలనుకుంటున్నాను, నువ్వేమన్నా ఎవరితోనో చూపించావా, లేకపోతే నువ్వు డైరెక్ట్ వేసుకున్నావు, వాళ్ళు ఎవరైనా చూపించారంటే వాళ్ళని పిలిపించి వేయించుకోండి. సో మనకేందంటే డబ్బులు అనేది మిగులుతాయి. సో మనం సేఫ్ జోన్లో ఉంటాము. రైట్ అండి, థ్యాంక్ యూ.